ఉండండి. మనకి టెలిఫోన్ లైన్ లో అంబటి రాంబాబు గారు లైన్ లో ఉన్నారు. రాంబాబు గారు, ఈ రోజు జరిగిన ఘటనని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన ప్రయాణిస్తున్న మార్గంలో పలుమార్లు విద్యుత్ అంతరాయం కలిగింది, ఇన్ని రోజుల్లో ఎప్పుడు మేము ఇది చూడలేదు అని ఇందాకే పేర్ని నాని గారు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం సీఎం జగన్ పరిస్థితి ఏ విధంగా ఉందండి? చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అండి. ప్రజాస్వామ్యంలో ఇది చాలా జరగకూడనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఎన్నికల ప్రచారంలో విసిన రాయి, తెలుగు ప్రజల మీద విసిన రాయి. ఆయన నుదిటికి తగిలిన గాయం తెలుగు ప్రజల గుండెకు తగిలిన గాయం అని మనవి చేస్తున్నా. దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దీనికి బాధ్యత వహించాలని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ముగ్గురు కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేమనేది అర్థమైన తర్వాత, వివిధ సర్వేలు చూస్తున్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రలో ఆయనకు వస్తున్న ప్రజాదరణ చూసిన తరువాత ఓర్వలేక కుట్రపూరితంగా తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యమని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకపోతే హింసను ప్రోత్సహిస్తాడు. చరిత్ర ఒకసారి చూడండి. ఇవాళ కూడా అధికారం రాదు అని తెలిసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేమని తెలిసిన తర్వాత ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, నేను అడుగుతా ఉన్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయిసిరారే, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రాళ్లు విసరదలుచుకుంటే అసలు మీరు ఎక్కడ ప్రయాణం చేయగలుగుతారా? కానీ ఇది సమయం కాదు, ప్రజాస్వామ్యమైన పద్ధతి కాదు. నేను మనవి చేస్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఓర్పుతో వ్యవహరించండి. మన నాయకుడి మీద, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చంద్రబాబు నాయుడు గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి కుట్రతో విసిన రాయి, దానికి వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. మీరు తొందరపడొద్దు, ఓర్పుగా వ్యవహరించండి. ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే దీన్ని ఎదుర్కొన్నాము. ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్ర, చంద్రబాబు నాయుడు స్వభావమే అది. ఒక్కసారి ఆయన ఓటమి పాలవుతానని తెలిసిన తర్వాత అనేక అకృత్యాలకు పాల్పడతాడు. వంగవీటి మోహన రంగారావు గారిని అతి దారుణంగా చంపినటువంటి పార్టీ అది. అంతేకాదు, ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తుంటే వారిని హింసించినటువంటి పార్టీ అది, వారి కుటుంబాన్ని హింసించినటువంటి పార్టీ అది. అంత దుర్మార్గమైన రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. కాబట్టి ప్రజలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఓర్పుతో ప్రజాస్వామ్య పద్ధతుల్లో దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. విజయవాడ నడిబొడ్డులో ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారంటే ఆలోచన చేయమని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ సమాధి తప్పదు ఎన్నికల్లో అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రాంబాబు గారు, బస్ యాత్రలో ప్రయాణిస్తున్న నేతలకి ఫోన్ చేసి మీరు విషయం ఏంటి అనేది తెలుసుకున్నారా? వారు ఏమన్నారు? అక్కడ ఆ సమయంలో ఏం జరిగిందని చెప్పారు? నేను యాక్చువల్గా నాకు మీ ఫోన్కు ముందే ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు. ఈ లోపల నేను కనుక్కునే టైం కూడా లేదు. ఇంతకు ముందే సాక్షికి నేను ఫోన్ ఇచ్చాను, తర్వాత మీరు ఫోన్ చేశారు. అక్కడ ఏం జరిగిందని చాలా స్పష్టత లేదు. నేను వార్త విన్నాను, చూశాను. ఇది ఖచ్చితంగా నేను అభిప్రాయపడుతున్నాను. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి కుట్రే, ఆయన స్వభావం బట్టి. నేను నిన్న కూడా మా నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేసినప్పుడు మీరు అందరూ విజువల్ చూశారు, ఎంత ప్రజాదరణ వచ్చిందో. ఈ ప్రజాదరణ ఓర్వలేకే తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చేస్తుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒకసారి చూస్తే రచ్చగొట్టేటటువంటి మాటలే చేస్తున్నాడు, దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నాడు. 100కి 100 పాళ్ళు ఇది చంద్రబాబు నాయుడు గారి చర్య అని నేను విశ్వసిస్తున్నాను. ఆధారాలు చూపాలంటే వాళ్ళు చూపలేం, కానీ రేపు మాప అన్ని తెలుస్తాయి కదా. ఎక్కడికి పోతుంది? ముఖ్యమంత్రి మీద రాయి విసిరినటువంటి వ్యక్తిని పట్టుకుంటుంది చట్టం, వివరాలు సేకరిస్తుంది, వాటిని యాక్షన్లోకి తీసుకుంటుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో నేను విశ్వసిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ రాంబాబు గారు, ఫోన్ లైన్ లో వచ్చి మీ స్పందన తెలియజేసినందుకు. అయితే